నమస్తే అండి. ఈరోజు నేనైతే మటన్ కర్రీ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. మటన్ని మొదటగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కోసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా ఏం వేసుకోవాలంటే చెక్క, లవంగ, యాలక్కాయ, అల్లం చిల్లుల్లిపాయలు, అలాగే గసాలు కూడా కొబ్బరి కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవచ్చండి. అలాగా వేసుకోవచ్చు, లేదంటే అల్లం చిన్నులపాయ ఫస్ట్ వేసుకొని తర్వాత ఈ పొడి చేసుకొని వీటిని వేసుకోవచ్చు. ఎలా అయినా పర్లేదు. నేనైతే మొత్తం కలిపి ముద్దగా చేసి వేసాను. అలాగే తాలింపు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని ఉప్పు, కారం వేసి మగ్గనిచ్చిన తర్వాత నీరంతా ఇనిగిపోతుంది కదండి. అప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని కుక్కర్లో 5-6 విజిల్లు వస్తే చాలండి. మెత్తగా ఉడికిపోతుంది. కొత్తిమీర చల్లుకొని ఇంకా మనం తినొచ్చండి. అంత బాగుంటుంది. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే ఒక చిన్న మాట అండి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా మనకి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, అప్పుడు మనం చిన్నపిల్లల్లాగే అనిపిస్తుంది. అదే తల్లిదండ్రులు లేకపోతే మన మీద అంతా బాధ్యత పడినట్టు, ఏదో పెద్దవాళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుంది కదండి. అలాగే మరి తల్లిదండ్రులు ఉన్నంత వరకు అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఏమైనా మనస్పర్ధనలు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే మరి ఆ తల్లిదండ్రులే సమర్థిస్తారు. అక్క కదా సర్దుకుపో, చెల్లి కదా చిన్నది, తమ్ముడు కదా ఇలా చెప్తారండి. అదే తల్లిదండ్రులు లేకపోతే ఇక ఎవరికి వాళ్ళు కుటుంబాలు వేరైపోతాయి కదా. అందుకే తల్లిదండ్రులు ఉన్నంత కాలం మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం కూడా చిన్నపిల్లల్లాగా సంతోషంగా ఉంటాం. అప్పటి వరకు తెలియదండి, వాళ్ళు వెళ్ళిపోయాకే మనకు అన్నీ తెలుస్తుంది.